Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. జేమ్స్ 4:10. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. Humble yourselves in the sight of the Lord, and he shall lift you up. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో ప్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఈ దినాన్ని ప్రారంభిద్దాం. తద్వారా దేవుని యొక్క ప్రసన్నత మనతో ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది ప్రియులారా, మన యొక్క అనుదిన జీవితంలో ఎలాగ జీవిస్తే మనకు ఆశీర్వాదమో ఇక్కడ యాకోబు గారు రాస్తున్నారు. ఇక్కడ ఏమనుందంటే, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి. వినయంలో గొప్ప ఆశీర్వాదం ఉంది, విధేయతలో గొప్ప మేలుంది. పిల్లరా, ఎప్పుడు ఈ యొక్క వినయము విధేయత వస్తుందంటే మనం తగ్గించుకున్నప్పుడు. ఎప్పుడైతే హెచ్చించుకుంటామో మనలో గర్వం ఉంటుంది, అహంభావం ఉంటుంది, అతిశయం ఉంటుంది. అవి మనకి ఏమాత్రము కూడా ఆశీర్వాదం కాదు, మనకే కాదు మన కుటుంబానికి కూడా. కాబట్టి ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో మనం హెచ్చించేది ఎవరండి? దేవుడే మనం హెచ్చిస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు హెచ్చించినా హెచ్చించకపోయినా దేవుని దృష్టిలో హెచ్చించబడాలంటే మనం తగ్గించుకోవాలి, దేని యొక్క వాక్యానికి లోబడాలి. విశ్వాసం కలిగి జీవించినప్పుడు పిల్లరా ఈ ఆశీర్వాదం పొందుకుంటాం. అలాంటి కృప దీన్ని మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మేము తగ్గించుకుంటే ఎలాంటి ఆశీర్వాదమో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ లోకంలో మమ్మల్ని హెచ్చించేది మీరే. అయితే ఎప్పుడైతే వినయం కలిగి ఉంటామో, విధేయత కలిగి ఉంటామో, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటాం, తద్వారా మీ మాటకి లోబడతాం. అది మాకెంతో ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము ప్రతి ఒక్కరికి దయచేసిన ఆయన మేలుతో ఆశీర్వాదంతో నింపమని ఈ దినమంతా మీరు కలిగిన భద్రపరిచి ఈ వాగ్దానమును వ్యక్తిగతంగా ప్రతి కుటుంబంలో నెరవేర్చమని, ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని ముట్టండి, బాగు చేయండి. దుఃఖంలో నిరాశలో ఉంటే ప్రభువా మీరే వారిని లేవనెత్తండి. కుటుంబాలు మీరు ఆదరించి మీ సమాధానం ప్రభువా మెండుగా దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here James 4:10, the Bible says, Humble yourselves before the Lord, and he will lift you up. True greatness begins with humility. James teaches that God honors those who willingly submit to him with sincere hearts. Humility is not weakness, it is the strength to acknowledge our dependence on God, to set aside pride, and to trust His perfect timing and purpose. Amen.